ప్రియమైన ఆధ్యాత్మిక మిత్రులకు శ్రేయోభిలాషులకు మా మూర్తీస్ ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. ఈరోజు మేము దర్శించిన క్షేత్రము కేవలము ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది సత్యానికి నిలయము, భక్తికి నిలువెత్తు ఉదాహరణ. ఇదే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయము. ఈ క్షేత్ర దర్శనానికి దేశం నలుమూల నుండి భక్తులు తరలివచ్చే పవిత్ర పుణ్యధామం. ఈ ఆలయం ఎన్నో అద్భుతమైన చరిత్రలు, అపురూపమైన గాథలు కలిగి ఉంది. భక్తులకు శరణు, ధ్యానము, శాంతి ప్రసాదించే ఈ క్షేత్ర విశేషాలను ఈరోజు మనము విశ్లేషణాత్మకంగా, ఆధ్యాత్మికంగా, వర్చువల్గా మీతో పంచుకున్నాం రండి. ఇక్కడ స్వయంభూగా వెలిసిన వినాయకుడు విద్య, ఉద్యోగము, న్యాయము, ఆరోగ్యము, శాంతి కోసం భక్తులు చేసే ప్రార్థనలకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. ఆయన మహిమను చాటి చెప్పే ఎన్నో సంఘటనలు, ఆలయ చరిత్ర మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వాక్య క్షేత్రం కళలకు రూపము, వరసిద్ధి వినాయకుడు ఆశీస్సుల దీపము, నమ్మకంతో నడిచే ప్రతి అడుగుకు తోడుగా ఈ దివ్యయాత్ర మన జీవితానికి మార్గదర్శకము. తల పురాణము. పూర్వము విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి వాళ్ళుగా జన్మించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉన్న పొలాన్ని సాగు చేసుకుంటూ జీవించేవారు. ఒక దశలో ఆ గ్రామము కరువు కాటకాలతో అల్లాడింది. గ్రామస్తులకు కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. కరువును జయించాలని సంకల్పించిన ఆ ముగ్గురి సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతు చేయాలనుకున్నారు. ఆ మేరకు బావిలో తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తము చిమ్మింది. రక్తము అంగవైకల్య సోదరులకు తాకగానే వాళ్ళ వైకల్యం తొలగింది. జరిగిన ఈ చిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్తులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. బావిలో గణనాథుని రూపం కనిపించింది. గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో దాన్ని పూజించి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు. స్వామికి గ్రామస్తులు సమర్పించిన కొబ్బరికాయల నీరు కాని భూమి, కాని అంటే ఎకరం పొలం అని అర్థము, మేర పారింది. అప్పటి నుంచి విహారపురి గ్రామానికి కాణిపాకరం అని పేరు వచ్చింది. ఈ కాణిపాకరం అనే తమిళ పదము కాలక్రమంలో అది కాణిపాకంగా మారిందని ప్రశస్తి. ఈ క్షేత్రంలో సత్య ప్రమాణాలు దేవుడిగా ప్రసిద్ధికెక్కారు. స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే వారికి స్వామియే శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకము. ఈ సత్య ప్రమాణాలు బ్రిటిష్ రాజ్య కాలంలో న్యాయ వ్యవస్థలో ప్రమాణాల కోసం ఈ కాణిపాకంలోనే చేయించేవారట. వ్యసనాలకు బానిసలైన వారు, ఆస్తుల తగాదాలు మొదలు ఎన్నో సమస్యలకు కాణిపాకంలో స్వామివారి ఎదుట ప్రమాణం చేయడానికి వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ వేడుక కోసం దేవస్థానం వారు 516 రూపాయలు వసూలు చేస్తారు. కాణిపాక ఆలయం బౌద్ధ నది ఒడ్డున ఉంది. ఈ నదికి బౌద్ధ అని పేరు వెనుక కూడా ఒక ఆసక్తికరమైన పురాణం ఉంది. స్వయంభూ వినాయక స్వామి ఆవిర్భవించిన తర్వాత శంకుడు మరియు లిఖితుడు అనే ఇద్దరి సోదరులు స్వామిని దర్శించుకోవడానికి బయలుదేరారు. మార్గమధ్యంలో అలసిపోయిన లిఖితుడు రాజు తోటలోని మామిడి పండును అనుమతి లేకుండా తిన్నాడు. శంకుడు తన తమ్ముడు చేసిన తప్పుకు రాజుకు తెలియజేసి శిక్ష విధించమని కోరాడు. కోపంతో రాజు లిఖితుడి 2 చేతులను నరికించమని ఆదేశించాడు. ఆ శిక్ష అమలు చేయబడినది. తన సోదరుడు చేతులు కోల్పోయినందుకు బాధపడిన శంకుడు ఇద్దరూ కలిసి వినాయకుడి ప్రార్థించి నదిలో పవిత్ర స్నానం చేశారు. అద్భుతంగా మునిగిన వెంటనే లిఖితుడి చేతులు తిరిగి వచ్చాయి. అప్పటి నుండి వినాయకుడి దయతో చేతులు తిరిగి వచ్చినందువలన ఆ నదికి బౌద్ధ నది అని పేరు వచ్చింది. తెలుగులో బౌద్ధ అంటే తిరిగి వచ్చినదని అర్థము. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్వయంభూమూర్తి కాగా ఈ విగ్రహము రోజుకో చిటికొడు చొప్పున పెరుగుతుందని విశ్వసిస్తారు. కలియుగాంతం వరకు ఇది పెరుగుతూనే ఉండి అనంతరము స్వామి ప్రత్యక్షంగా భూలోకమున అవతరిస్తాడని భక్తుల నమ్మకము. ఈ ఆలయంలో వినాయక చవితి పండుగ నుండి 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. వివిధ వాహనాల్లో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తారు. దేశ విదేశాల నుండి అనేక మంది భక్తులు వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ పాకం ఆలయం ఎదురుగా ఒక మంచి పుష్కరిణి కూడా ఉంది. ఆలయ విశిష్ట సేవలు. ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవతో పూజలు ప్రారంభమవుతాయి. అనంతరము నిజరూప దర్శనము, పంచామృతాభిషేకము, మహా ఆరతి జరుగుతాయి. మధ్యాహ్నము, సాయంత్రము కూడా పాలాభిషేకము, ఆరతులు, సర్వదర్శనము జరుగుతాయి. సాయంత్రము 5 గంటల నుంచి 5 గంటల 45 నిమిషాల వరకు ప్రమాణము, ఆలయ శుభ్రత నిర్వహిస్తారు. రాత్రి 6 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు భక్తులకు దర్శనం అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడ ఉదయం 11 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పవిత్ర క్షేత్రంలో భక్తులకు ఉచిత అన్నదానం నిర్వహించబడుతోంది.
స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి గుడికి వాయవ్య దిశగా ఉన్న మణికంఠేశ్వర స్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయము. దీన్ని 11వ శతాబ్దంలో చోళరాజు కులోత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రాత్మక ఆధారాలున్నాయి. బ్రహ్మహత్యాపాతక నివృత్తి కోసం శివుడు ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారట. అద్భుత శిల్పగల ఈ ఆలయం సొంతము. ఇక్కడ మహాగణపతి, దక్షిణామూర్తి, సూర్యుడు, షణ్ముఖుడు, దుర్గాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆలయ గాలిగోపురము, ప్రాకార మండపాల్లో శిల్పకళ ఉట్టిపడే దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఆలయం లోపలికి అడుగు పెట్టగానే ప్రధాన ద్వారం వద్ద మనల్ని ముగ్ధం చేసే రంగురంగుల భారీ విగ్రహాలు దర్శనమిస్తాయి. వినాయకుడు, కుమారస్వామి, జగన్మాత పార్వతీదేవి మరియు పరమేశ్వరుడు శివయ్యల దివ్య రూపాలు మన కళ్ళ ముందు సాక్షాత్కరించి మనసును ఎంతగానో ఆకర్షిస్తాయి. ఇవి ఆలయ శిల్ప కళావైభవానికి, ఆధ్యాత్మిక ప్రాధాన్యతకు నిలువెత్తు నిదర్శనము. బృహత్తర నందీశ్వరుని విగ్రహము, గర్భగుడికి ఎదురుగా భారీ శోభాయమానమైన నందీశ్వరుని విగ్రహము కొలువై ఉంది. శివయ్యకు వాహనంగా అత్యంత ప్రీతిపాత్రుడైన సేవకుడిగా నంది ఇక్కడ భక్తులను ఆకర్షిస్తోంది. లోపల మరగదాంబిక అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ సర్పదోష నివారణ పూజ చేస్తారు. ఏటా అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రతి గురువారము దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక అభిషేకము, అర్చనలు చేస్తారు. శ్రీ వరసిద్ధి వినాయక ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజస్వామి ఆలయం ఉంది. చరిత్ర ప్రకారము జన్మేజయుడు తన సర్పయాగం తర్వాత శ్రీ మహావిష్ణువు కలలో కనపడి ఈ ఆలయ నిర్మాణానికి ఆదేశించగా జన్మేజయుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు ప్రతీతి. కాణిపాకం చిత్తూరు నుంచి 12 కిలోమీటర్స్, తిరుపతి నుంచి 75 కిలోమీటర్ దూరంలో ఉంది. అత్యధిక భక్తులు కాణిపాక దర్శన అనంతరము వారు అటు తిరుమల, శ్రీకాళహస్తి మొదలగు సందర్శక ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. కనుక కాణిపాకంలో బస్ చేసే భక్తులు తక్కువగా ఉంటారు. ఒకవేళ ఎవరైనా కాణిపాకంలో బస్ చేయాలనుకుంటే కాణిపాక వరసిద్ధి వినాయక దేవాలయ గదులతో పాటు టీటీడీ ఆధ్వర్యంలోని గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. మరియు అనేక ప్రైవేట్ బడ్జెట్ హోటల్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇటు జిల్లా కేంద్రం చిత్తూరు అనేక లగ్జరీ హోటల్స్, బడ్జెట్ హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో అనేక టీటీడీకి సంబంధించిన అనేక వసతి గృహాలు ఉన్నాయి. మరియు అనేక లగ్జరీ హోటల్స్, బడ్జెట్ హోటల్స్ కూడా ఉన్నాయి. కాణిపాకం చేరుకోవడానికి ఎలాంటి రవాణా మార్గాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మనం ఏ నగరం నుండి ప్రయాణిస్తున్నా సరే కాణిపాకానికి రావడానికి రైలు, విమానము లేదా రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మనం ముందుగా తిరుపతి లేదా చిత్తూరు చేరుకుంటే అక్కడి నుండి కాణిపాకం వెళ్ళడం చాలా సులభం. కాణిపాకానికి అత్యంత దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ చిత్తూరు. ఇది కేవలము 11 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక తిరుపతి రైల్వే స్టేషన్ అయితే 75 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. విమానంలో రావాలనుకుంటే తిరుపతి విమానాశ్రయం మనకు దగ్గరగా ఉంటుంది. ఒకసారి మనం చిత్తూరు లేదా తిరుపతి చేరుకున్నాక కాణిపాకానికి వెళ్ళడానికి బస్సులు, ఆటోలు అలాగే క్యాబులు సులభంగా దొరుకుతాయి. ఇదండి మనం దర్శించిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానము. కేవలము ఒక ఆలయం కాదు, ఇది ఒక సజీవ దివ్యశక్తి. స్వయంభూగా వెలిసిన ఆ విఘ్నేశ్వరుడు మన అజ్ఞానాన్ని తొలగించి సన్మార్గాన్ని ప్రసాదించే జ్ఞాన స్వరూపుడు. కష్టాల కల్లో కొట్టుకుంటున్న మన జీవితము కాణిపాక స్వామిని స్మరించిన ఒక క్షణంలోనే ధైర్యాన్ని పొందుతాం. ఈ ఆలయంలో జరిగిన ప్రతి గాథ, ప్రతి అద్భుతము స్వామి యొక్క కరుణకు, మహిమకు నిదర్శనము. చదువు, ఉద్యోగము, ఆరోగ్యము, న్యాయము, శాంతి ఏ కోరికతో వచ్చినా ఆయన భక్తులను నిరాశపరచడు. మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఆయన ఆశీస్సులు ఖచ్చితంగా లభిస్తాయి. ఈ ఆధ్యాత్మిక యాత్రల్లో మాతో పాటు ముందుకు నడిచినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దయతో మీ జీవితాల్లో సుఖశాంతం నెలకోవాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనో భవంతు. శుభం భూయాత్. మా ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇవి మా ఈనాటి సందర్శన అంశాలు. మరి ఒక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.